ఆల్రెడీ నార్త్ సినిమా ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు హవా అంతా సౌత్ సినిమాదే. మన దగ్గరే కాదు, బాలీవుడ్ స్టార్స్ కూడా సాలిడ్ హిట్ కావాలంటే సౌత్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో నార్త్ స్టార్స్కు మెమరబుల్ హిట్స్ ఇచ్చారు మన దర్శకులు. ఈ ట్రెండ్లో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ మన దర్శకుల పేర్లే గట్టిగా వినిపిస్తున్నాయి. కల్కి 2898 AD సినిమా విషయంలో ప్రభాస్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. బిగ్ బీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ ఇంతవరకు పడలేదు. అందుకే బిగ్ బీకే బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ నాగశ్విన్ అంటున్నారు నార్త్ క్రిటిక్స్. రీసెంట్ గా షారూక్ ఖాన్ కు కూడా ఇలాంటి సక్సెస్ ఇచ్చారు సౌత్ డైరెక్టర్ అట్లీ. దాదాపు 10 ఏళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన షారూక్ పఠాన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసేందుకు సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నారు. అట్లీ దర్శకత్వంలో చేసిన జవాన్ సినిమాతో 1000 కోట్ల మార్కును టచ్ చేశారు. సౌత్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ అయితే బాలీవుడ్ హీరోల ఇమేజ్ నే మార్చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. వరుస ఫ్లాప్లో ఉన్న షాహిద్ ఈ సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అయ్యారు. తాజాగా రణబీర్ కపూర్ కు కూడా బిగ్ హిట్ ఇచ్చారు సందీప్. ఈ కాంబోలో తెరకెక్కిన యానిమల్ రణబీర్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది. ఈ లైనప్ చూస్తే సౌత్ స్టార్స్ కే కాదు, నార్త్ స్టార్స్ కు కూడా ఇప్పుడు బిగ్ బ్రేక్ కావాలంటే సౌత్ డైరెక్టర్సే దిక్కంటున్నారు సినీ జనాలు.